ప్రభుత్వం కవులను, కళాకారులను, ప్రముఖులను గుర్తించే సమయంలో గుర్తించడానికి జ్యూరీ కమిటీ ఉండేది. బహుశా ఆ కమిటీ లేకుండానే ఇది గుర్తించారేమోనని చెప్పి మేము భావిస్తున్నాం. ఇందులో ముఖ్యమంత్రి చొరవ ఎంత ఉన్నదో ముఖ్యమంత్రి చెప్పాలి, లేదా ఉప ముఖ్యమంత్రి చొరవ ఎంత ఉన్నదో ఆయన చెప్పాలి, లేదా గుర్తించడానికి ఫలానా కమిటీ గుర్తించిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ప్రకటించాలి. ఈ 9 మందిని గుర్తించడానికి ఈ కవుల నుంచి, కళాకారుల నుంచి అంతో ఎంతో అనుభవం ఉన్న ఒక ప్రముఖులతోటి జ్యూరీ ఏర్పాటు చేశాము. ఆ జ్యూరీ నిర్ణయం తీసుకున్నదని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రకటించాలి. అది ఇంతవరకు జరగలే. మా అసంతృప్తి, మా ఆవేదన, మా డిమాండ్ ఏంటంటే లబ్ధిదారులకే మరింత లబ్ధి చేకూర్చినట్టున్నది. కానీ తెలంగాణ కోసం, పీడిత వర్గాల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పేద కుటుంబాల వెండి కుటుంబాన్ని పోషించడానికి కూడా ఎలాంటి ఆదాయం లేకుండా ఉండి, లేదా ఉద్యోగం కోసం ఉద్యోగాలని వదిలి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పూర్తి సమయం వెచ్చించిన పేద వర్గాల కళాకారులను గుర్తించలేకపోయారు, విస్మరించడాన్ని మేము భావిస్తున్నాం. ఈ 9 మందిలో ఎక్కువ మంది ఇంతకుముందే ఏదో ఒక రూపంగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. మీరు గుర్తించిన ఆ 9 మందిలో ఏదో ఒక పేరుతో ఇప్పటి వరకే ఇంతకుముందే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. అంటే ఇంతకుముందే లబ్ధి పొందిన, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకే మరింత లబ్ధి చేకూర్చినట్టున్నది. కానీ పూట గడవని అత్యంత పేద కుటుంబాల నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైనా, పీడిత వర్గాల కోసమైనా జీవితాన్ని వెచ్చించి తమ కళా ప్రదర్శనల ద్వారా ప్రజలను మేల్కొల్పిన పేద కళాకారులకు మీరు గుర్తించినట్టు లేదు, వాళ్ళని ఆదుకున్నట్టు లేదు. గుర్తించినట్టు లేదు, వాళ్ళని ఆదుకున్నట్టు కూడా లేదు. బహుశా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాబట్టి గుర్తించడంలో కూడా ఆ లోపం జరిగిందేమో అని మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలియదు కాబట్టి ఆ విధంగా విస్మరించినట్టు అయిందనే విషయం మేము భావిస్తున్నాం. జ్యూరీ లేకుండానే, ఒక కమిటీ లేకుండానే లబ్ధి పొందిన వాళ్ళనే మళ్ళీ ఎన్నుకునే విధంగా మీరు లబ్ధి చేకూర్చినట్టుగా ఉన్నది. ఏదో ఫైరవ్ చేసుకున్న వాళ్ళకో, లేదా ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గం బలంగా ఉన్నదనే పేరుతోనో ఈ 9 మందిలో ఎక్కువ మంది లబ్ధిదారులే ఉన్నారు. మెజారిటీ ఆ లబ్ధిదారులకే మీరు ఇచ్చారు. పేద కళాకారులను గుర్తించినట్టుగా, వాళ్ళని ఆదుకున్నట్టుగా లేదని మాత్రం మేము స్పష్టం చేస్తున్నాం. ఇది ముందు జ్యూరీ లేకుండానే ఎలా ప్రకటించారు అని. ప్రకటిస్తే మీరు జ్యూరీ ఉన్నదని చెప్తే వాళ్ళు ఎవరో చెప్పాలని, లబ్ధిదారులకే మరింత లబ్ధి చేకూర్చే విధంగా ఎందుకు చేశారు అని. ఇందులో నేను ఒక్కొక్కరి పేర్లు నేను చెప్పలేను, కానీ ఈ 9 మందిలో ఒక్కొక్కరి పేరు చెప్పలేను, కానీ ఈ 9 మందిలో మెజారిటీ లబ్ధిదారులే, అది కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే.
ఇప్పటికే ప్రభుత్వం ద్వారా స్థలాలను కేటాయించుకున్న వాళ్ళే, ప్రభుత్వం ద్వారా గృహాలను నిర్మించుకున్న వాళ్ళే, ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందిన వాళ్ళే, ప్రభుత్వం ద్వారా కోట్ల రూపాయల లబ్ధి గతంలోనే పొందిన వాళ్ళే. లబ్ధి పొందిన వాళ్ళకే లబ్ధి చేకూర్చడానికి అయితే పేద వర్గాల కళాకారులకు మీరు అన్యాయం చేసినట్టు అయింది కదా. దయచేసి ఈ విషయంలో 9 మందిని కాదు 90 మందిని ఎన్నుకున్నా ఆ 90 మంది కళాకారులకు అర్హత ఉన్నది. 9 మంది కాదు 90 మంది ఎన్నుకున్నా ఆ కళాకారులకు ప్రముఖులకు గౌరవం ఉన్నది. ఇందులో అన్ని అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ గురించి ఒక్క విషయం మీ దృష్టికి వస్తున్నాను. నేను ముందుగా ప్రముఖుల పేరుతో గుర్తించాలనుకుంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రముఖులు అనబడుతున్న వాళ్ళు గుర్తించదలుచుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జై తెలంగాణ అనడానికి కూడా సిద్ధంగా లేని వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే మొదటి దశ ఉద్యమంలో అందరికంటే ముందు 69లోనే మంత్రి పదవికి రాజీనామా చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ కుటుంబానికి ₹1 కోటి 300 ఎకరాల స్థలం గురించి మాట్లాడతలేను. గుర్తింపు గౌరవం గురించి మాట్లాడుతున్నా. నేను గుర్తింపు గౌరవం గురించి మాట్లాడుతున్నా. ప్రముఖులను గుర్తించే కాడ గుర్తించాల్సింది మాత్రం ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని. నేను ఒకసారి ఒక వ్యాసం రాశాను. కేసీఆర్ తెలంగాణకు తొలి దళిత ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి దళితుడినే ముఖ్యమంత్రి చేస్తాను అంటున్న రోజుల్లో దళితుడి కంటే ముందు అందరికంటే ముందు త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను రాశాను. అంటే త్యాగాలకు విలువనివ్వాలని చెప్పి రాజకీయంగా ఆయన త్యాగం చేసిండని చెప్పి నేను ఆనాడు చెప్పాను, వ్యాసం రాశాను. మరి ఒక తెలంగాణ ప్రముఖుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ఆ కుటుంబానికి ఏదో 300 గజాల స్థలం గురించి నేను మాట్లాడతలేను, లేదా ₹1 కోటి గురించి నేను మాట్లాడతలేను. గౌరవం గురించి నేను మాట్లాడుతున్నా, గుర్తింపు గురించి మాట్లాడుతున్నా. దాంతోపాటు పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారి త్యాగం ఉంది మొదటి దశ ఉద్యమంలో. కేశవరావు జాదవ్ గారి పేరు అందరికీ తెలుసు, ఈనాటి ఉద్యమం వరకు కూడా కేశవరావు జాదవ్ పేరు అందరికి తెలుసు. ప్రొఫెసర్ బిఆర్ జనార్దన్ రావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గోల్డ్ స్మిత్, గాద ఇన్నయ్య, కొల్లూరు చిరంజీవి, ననమా స్వామి, ఎస్వి సత్యనారాయణ, ఇంకా నేను ఒక 10 మంది ప్రముఖుల పేర్లు చదవగలను. కానీ ఆ ప్రముఖుల్లో కూడా ఒక 10 మంది పేర్లు మాత్రం వినిపించగలిగాను. ఈ 10 మందిలో ఒక్కరిని కూడా ఎందుకు మీకు గుర్తు రాలేదు? ఈ 9 మంది 10 మందిలో ఒక్కరి పేరు కూడా ఎందుకు గుర్తుకు రాలేదు? బహుశా మీకు ఉద్యమంతో సంబంధం లేదు కాబట్టి మీకు గుర్తుకు రాలేదేమో. అదే ఒక జ్యూరీ ఉంటే కనీసం చర్చ జరిగేది. చర్చ జరిగితే ఈ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చేది. జ్యూరీ లేదు కాబట్టిగానే, మీకు తెలియదు కాబట్టిగానే, ఎవరికి ఫైరవ్ చేసుకోవడానికి లేదా ఎవరికి పేరు రప్పించుకోవడానికి సామాజికంగా శక్తి ఉన్నదో వాళ్ళ పేర్లు రావడానికి దారితీసింది. అదే సమయంలో నేటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నూతన కళాకారులు పాడిన పాటలు, రాసిన పాటలు, పాడిన పాటలే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఉర్రు తొలగించేటట్టుగా చేసినాయి. ఒక నాయకుడు ఉపన్యాసం చేస్తే 10 నిమిషాలు అర్ధగంట మాట్లాడితే ఇక చాలు అని ప్రజలు అనుకుంటారు. కానీ గంటల తరబడి పాటలు పాడినా కూడా ఇంకో పాట పాడండి అని చెప్పి కళాకారులను ప్రజలు ప్రోత్సహిస్తుంటారు. మరి ఆట పాటల ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉర్రు తొలగింది అంటే ఆ ఆట పాటలను గుర్తించడంలో రేవంత్ రెడ్డి గారు సర్కారు వెనుకబడిపోయిందనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను లబ్ధి పొందని వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో లబ్ధి పొందని వాళ్ళ గురించి మాట్లాడుతున్న క్రమంలో ఒక విషయం చెప్తున్నాను నేను. తెలంగాణ కళాకారులు అంటే నూతన తరంలో ధూమ్ధామ్ గుర్తుకొస్తుంది. ఆ ధూమ్ధామ్ సంబంధించిన పాటలు పాడిన ఆటలాడిన రసమయ్య గారు, బాలకృష్ణ గారు, కిషన్ గారు కేసీఆర్ ప్రభుత్వంలో లబ్ధిదారుడే. మేము ఆయన గురించి మాట్లాడతలేము. ఎమ్మెల్యే 2 సార్లు అయ్యాడు. ఆ కోటలోనే అయ్యాడు. 2 కళా సారథి కూడా నాయకత్వం వహించాడు. ఆయన గురించి మాట్లాడతలేము. కానీ ధూమ్ధామ్ నిర్వహించిన మొత్తం వాటిలలో అంతాడం నాగరాజు అనే తమ్ముడు అతి కీలకం. అంతాడం నాగరాజు అనే తమ్ముడు అతి కీలకం. మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా నేను. తెలంగాణ ఆటపాటలంటేనే ధూమ్ధామ్ కదా. నేను ధూమ్ధామ్ సంబంధించిన ఆటపాటల్లో ప్రథమ పాత్ర పోషించినట్టుగా సమాజం గ్రహించిన నేను రసమై బాలకృష్ణ గురించి మాట్లాడతలేను. ఎందుకు మాట్లాడతానంటే ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో లబ్ధిదారుడే. కానీ లబ్ధి పొందిన ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ పాటలు పాడిన వాళ్ళకు ఇవాళ లబ్ధి దక్కింది. ఉద్యోగాలు చేస్తూ పాటలు రాసి పాటలు పాడిన వాళ్ళకు లబ్ధి జరిగింది. వాళ్ళకు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, పాటలు రాశారు, పాటలు పాడారు. అంతకుముందే వాళ్ళ గుర్తింపు కూడా వచ్చింది. ఏది ఇళ్ల స్థలాలు తీసుకున్నారు, గృహాలు కట్టుకున్నారు, అది బాగానే ఉన్నది. కానీ సోదరులు గద్దర్ గారి మీద రేవంత్ రెడ్డి గారికి అభిమానం ఉన్నది. గద్దర్ అంటే అందరికీ అభిమానం, గౌరవం. ఆ కుటుంబాన్ని ఎంత గౌరవించినా, తననెంత గౌరవించినా సమాజం హర్షిస్తుంది. నంది అవార్డు స్థానంలో ఆయన పేరుతో అవార్డు రావడం అనేది అందరం గర్వపడేది. అదే సమయంలో ఆ కుటుంబానికి ఆయన సాంస్కృతిక కార్యక్రమాన్ని ముందుకు నడిపించే కార్యక్రమంలో భాగంగా ఒక 3 ఎకరాల స్థలాన్ని ఇస్తామని 3 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించడం మేము స్వాగతించాల్సిందే ఎవరమైనా సరే. గద్దర్ గారు కూతురు పేరుతోనే ఒకసారి మీరు వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మేము స్వాగతించాల్సిందే. అదే వెన్నెల గారికి మరో అవకాశం సాంస్కృతిక సారథి పేరుతో ఇచ్చారు, మేము గౌరవపడాల్సిందే. ఓకే, ఇప్పుడు 9 మందిలో గుర్తించే కార్యక్రమం, గౌరవించే కార్యక్రమం గద్దర్ అన్న పేరు కూడా వచ్చింది. మేము గుర్తించాల్సిందే, అందరం గౌరవించాల్సిందే. అంటే గద్దర్ పేరుతో గద్దర్కు జరిగిన గౌరవమైనా, ఎవరికి జరిగిన గుర్తింపు అయినా అందరం స్వాగతిస్తాం. కానీ గద్దర్ గారే ఒక లెటర్ రాశాడు రేవంత్ రెడ్డి గారికి. ఈ లెటర్లో తేదీ 26/5/2023, అప్పటికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారంలో జనముల కోసం వెళ్తున్నాడు. ఓకే, ఆయనకు రాసిన లెటర్లో కాంగ్రెస్ పార్టీకి నిజమైన కళా బృందం గట్టిగా లేదు అని చెప్పి, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే గోడ లాంటిది, గట్టిగా తన్నుదంతే అది పడిపోతుంది, ఈ పరిస్థితిలో మీరు వచ్చారు కానీ కళా బృందం మీకు లేదు అని చెప్పి ఆ లెటర్లో ఒక వ్యక్తి పేరు రాశాడు. గద్దర్ గారు రాసిన లెటర్ ఇది. అందులో ధూమ్ధామ్ నిర్మాత నాగరాజ్ నోట్, ధూమ్ధామ్ నిర్మాత నాగరాజ్ ఇది నోట్. వేలాది కళాకారుల సృష్టికర్త, గత 7 నుండి మన కాంగ్రెస్ కు సహకరిస్తున్నాడు, కేసీఆర్ తో తొక్కబడ్డవాడు. ఇది ఇంపార్టెంట్. కేసీఆర్ తో తొక్కబడ్డవాడు నిజమే. ఇప్పుడు మన వైపు రానున్నాడు. అతని చెల్లి పెళ్లి, నువ్వు వీలు చూసుకొని వస్తే క్వశ్చన్ మార్క్. సాంస్కృతికమైన కళాకారులతో కలిసిపోతావు. సాంస్కృతిక ఉద్యమిస్తుంది. ఇక్కడ గమనించేంటంటే, అంటే ఒక పేద కళాకారుడి ధూమ్ధామ్ నిర్మాత ఇంటికి వస్తే
మీరు కళాకారులందరితో కలిసిపోతారు, ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్కి అందుబాటులో ఉన్నాడని చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ధూమ్ధామ్ అంటేనే నాగరాజు అండ్ రసమై బాలకృష్ణ. ధూమ్ధామ్ అంటేనే ఓకే. రసమై బాలకృష్ణకు అవకాశం వచ్చేసింది, 2 సార్లు ఎమ్మెల్యే సారథి అయిపోయాడు. గద్దరన్న అన్నదాని ప్రకారమే తొక్కువే పడ్డవారు ఎవరు? కేసీఆర్ తోటి. కేసీఆర్ గారితో తొక్కువే పడ్డది ఎవరు అంటారు? నాగరాజు గారు. మరి గుర్తించాల్సింది ఎవరిని మీ ప్రభుత్వం? కేసీఆర్ చేత తొక్కివేయబడ్డ ప్రముఖ కళాకారునే కదా నువ్వు గుర్తించాల్సింది. ఉద్యోగాలు వదులుకోకుండా ఉద్యోగాలు చేస్తూ నెలకు 50,000 లక్ష రూపాయలు తీసుకుంటూ వీలైన సమయంలో పాటలు రాసి పాటలు పాడిన వాళ్ళని గుర్తించారు. వాళ్ళు అంతకుముందే లబ్ధిదారులు మళ్ళా. కానీ నాగరాజు తన ఉన్న ఉద్యోగం వదులుకొని, అంతాడపు నాగరాజు తన ఉన్న ఉద్యోగం వదులుకొని ఈ ధూమ్ధామ్ నిర్వహణలో నిర్మాత అతనే. మరి ఉద్యోగాలు చేస్తూ కాలక్షేపం కోసమో సమాజం కోసం పాటలు రాసిన వాళ్ళు అంతకుముందు లబ్ధిదారులను గుర్తించిన మీరు ఉద్యోగం వదులుకొని ధూమ్ధామ్ సృష్టికర్తగా పేరు తెచ్చుకున్న, అది కూడా కేసీఆర్తో తొక్కివేయబడ్డ మరి అంతాడం నాగరాజును మీరు గుర్తించకపోవడం చూస్తే మీకు ఉద్యమంలో ఎవరెవరి పాత్ర ఏంటనే విషయం కూడా మీకు తెలియదు. కాబట్టి అందుకు కారణం మీరు ఉద్యమంలో లేరు కాబట్టి. కానీ ఇట్లాంటి నిజమైన పేద కళాకారులకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన నిజమైన కళాకారులకు మీ వల్ల అన్యాయం జరిగింది, మీరు గుర్తించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి, మీకు గద్దర్ మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, గౌరవం ఉంటే ఇంకా గద్దర్ కుటుంబానికి ఇంకా 10 అవకాశాలు ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కనీసం గద్దర్ రాసిన లేఖలో నాగరాజు పేరు ఉన్నది, గద్దర్ గారు రాసిన లేఖలో నాగరాజు పేరు ఉన్నది, అంతా నాగరాజు పేరు ఉన్నది. మీరు ప్రయత్నంలో అతన్ని ముందు గుర్తించండి. చాలా పేద కుటుంబం సంబంధించిన వ్యక్తి, తిండి కూడా గడవడానికి అవకాశం లేని కుటుంబం వచ్చిన వ్యక్తి, ఆయన ఆదుకోవడం, ఆయనను గౌరవించడం నేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నాను. ఇకపోతే మీ సోదరుడిగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఉదాహరణకు ఈ కళాకారులకు సంబంధించిన విషయంలో ప్రధానంగా ఒక్కొక్క పాట తెలంగాణ సమాజాన్ని విపరీతమైన ప్రభావితం చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉర్రతొలగించడంలో ఒక్కొక్క పాట ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు లబ్ధిదారులకు సంబంధించిన వాళ్ళు రాసిన పాటలకు సంబంధించిన విషయం ఇప్పుడు మాట్లాడతలేను. కానీ నష్టపోయిన తెలంగాణ కోసమే పాటలు పాడిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ముఖ్యంగా దళిత కళాకారులు ఎంతో మంది ప్రజల్ని చైతన్యం చేసే తెలంగాణ ఉద్యమంలో ఉర్రతొలగించే పాటలు పాడారు. అందులో మొదటిది మనందరూ తెలుసు, వీరులారా వందనం అనే పాట. ఎవరు? దరు ఎల్లన్న. ఆ పాట పాడని యువత ఉంటుందా? ఆ రోజు ఆ పాట పాడని విద్యార్థులు ఉంటారా? అసలు ఉద్యమంలో ఆ పాట లేకుండా ప్రదర్శన ముగిసేదా? సభ ముగిసేదా? వీరులారా వందనం. మరి ఎందుకు గుర్తుకు రాలేదు దరు ఎల్లన్న? అదే సమయంలో మనందరూ తెలుసు, ఆ పాట ఏడిపిస్తుంది, ఆ పాట కసిని పెంచుతుంది. ఆ పాట నా సోదరుడు మిట్టపల్లి సురేందర్ రాసిన రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు అనే పాట తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎంత ఉర్రు తొలగించిందో, అమరుల కుటుంబాలకు సంబంధించిన గాథను ఎట్లా ప్రజల మనసులోకి తీసుకెళ్ళిందో, వాళ్ళ త్యాగాలు వృధా కాకుండా చూసుకోవాలని ఏ విధంగా సందేశం ఇచ్చిందో మీరు చూశారు. ఎటుపోయిండు మిట్టపల్లి సురేందర్ని ఎందుకు గుర్తించలేకపోయారు? దళిత మాదిగ సామాజిక వర్గం సంబంధించిన కళాకారులు, పాటమ్మ పాట దేవరకొండ భిక్షపతి. ఈ విధంగా నిర్నాల కిషోర్ పులిశెట్టి పొద్దుల్లో ఎలమంద అనే పాట,
ఇప్పుడు నేర్నాల కిషోర్ అనే తమ్ముడు మాదిగ బిడ్డ అనుకుంటా, పేద కళాకారులకు న్యాయం చేయండి అని చెప్పి ఇప్పటికీ ఉద్యమం చేస్తుంటారు. కేసీఆర్ గారు కళాకారులను గుర్తించడంలో, ఒక 1000 మందిని గుర్తించడంలో, ఒక 400-500 మంది గుర్తించి ఉద్యోగాలు ఇచ్చాడు అనుకుందాం. ఇంకా 500-600 మంది పేద కళాకారులు ఉన్నారు, ఇంకా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేర్నాల కిషోర్ మొదటి నుంచి తన వాయిస్ వినిపిస్తుంటూ కార్యాచరణ తీసుకుంటుండు. నిన్నగాక మొన్నటి వరకు కూడా, నిన్న మొన్న కూడా సుందరయ్య భవన్లో అందుకు అనుగుణంగా ఉద్యమాలు కార్యాచరణ తీసుకున్నాడు. తన కోసం కాదు. మీరు నేర్నాల్ కిషోర్ను గుర్తించలేకపోయారు. ఆయన ఆకాంక్షకు అనుగుణంగా పేద వర్గాల కళాకారులను గుర్తించలేకపోయారు. నేర్నాల కిషోర్ పొలిశెట్టి పొద్దులే ఎలమంద అనే పాట, అది కూడా బాగా వచ్చింది. ఏపూరి సోమన్న మనందరికీ తెలుసు. నిజంగా ఏపూరి సోమన్న పాట ఇంతకుముందున్న ప్రభుత్వాన్ని మార్చడంలో కీలకమైన పాత్ర పోషించింది. కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజల్లో చైతన్యం పెంచే కాడ, కసిని పెంచే కాడ, కుటుంబ పాలన మీద, దొరల పాలన మీద ఏపూరి సోమన్న రాసిన పాట ఏందో మనందరికీ తెలుసు. ఎవని పాలైందిరో తెలంగాణ అనేది కదా. ఎవని పాలైందిరో తెలంగాణ అనే పాట ఈ ప్రభుత్వ మార్పుకు దారితీసింది. కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రభుత్వం ఈ పాట కారణమైంది, కానీ గెలిచి ముఖ్యమంత్రి అయిన మీరు ఆ సోమన్నను విస్మరించిండు అనడానికి అది సాక్ష్యంగా కనిపిస్తున్నది. అదే సమయంలో తేలు విజయ నా సోదరి, నువ్వు అవ్వో నివాను అయ్యో నివా అనే పాట, ఈమె దళిత మా మాలస్ బిడ్డ. అవ్వో నివా అయ్యో నివా అనే పాట ఎంత గొప్పగా పాడేదో ప్రజలు ఎట్లా స్వీకరించారో తెలుసు. ఈ విధంగా పాటలే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉరు తొలగించినాయి, ప్రజల్ని ముందుకు నడిపించినాయి. అమరుల త్యాగాలు, కళాకారుల పాటలు తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనకు కీలకమైన భూమిక పోషించినాయి. ఆ విధంగా చూసుకుంటూ పోతే తేలు విజయ, ఉల్లాల వాణి, ఆటపాటకు సంఖ్యలేస్తే, ఖమ్మం స్నేహ, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, శనిగరం బాబ్జీ, గంగమ్మ గంగమ్మ, స్వర్ణ ఊట, అదిగదిగో తెలంగాణ సమరబేరి, పైలం సంతోష్, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, రామంచ భరత్, బాలగోపాల్ సంబంధించిన కవి. ఇప్పుడు నేను దళిత బిడ్డలకు సంబంధించిన అది చేశాను, కానీ నా బీసీ బిడ్డలకు సంబంధించిన పాటలు చాలా గొప్పగా రాశాను. నా బీసీ బిడ్డలు రాసిన పాటల్లో తమ్ముడు వరంగల్ శ్రీనివాస్ యాదవ ఓయమ్మ నా పల్లె సీమ, ఓయమ్మ నా పల్లె సీమ అనే పాట ఎంత గొప్ప పాటో అందరికి తెలిసిన విషయమే. రాయపూల్ అంజన్న, దరు అంజన్న పాపం తమ్ముడు కమ్మరి, ఎవడైతే ఏందిరా చెట్టు మీద కొంగలే కదా అనే పాట, ఎవడైతే ఏందిరా చెట్టు మీద కొంగలు అనే పాట ఈ సమాజాన్ని ఎంత ప్రభావితం చేసిందో అందరికి తెలుసు. కోదారి శ్రీనివాస్ గౌడ నా తమ్ముడు, అసైదుల్లా ఆరతి అనే పాట ఉర్రూతలొగించేది. అసైదుల్లా ఆరతి అనే పాట ఉర్రూతలొగించిన పాట మనందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మీ సోదరుడిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ నేపథ్యంలో మీ సోదరుడు చెప్పదలుచుకుందంటే, కీలకమైన కళాకారులను వీళ్ళు విస్మరించడానికి చెప్పడం కోసం మాత్రం ఇవన్నీ చేసుకొస్తున్నాను నేను. అభినయ్ శ్రీనివాస్ వడ్రంగి, ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరటమా, ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరటం అనే పాట ఆ ఉస్మానియా ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంత కీలక పాత్ర పోషించడానికి ఎదిగిందో అందరికి తెలుసు. రాజకీయ నాయకులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ తిరిగిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయించిన కిరటమా అనే ఒక పాట ఆ స్థాయికి తీసుకెళ్ళింది. కందికొండ యాదగిరి కమ్మరి తమ్ముడు, మాది తెలంగాణ జాతి, మధుప్రియ ఆడపిల్లనమ్మ అనే పాట, మున్నూరు కాపు బిడ్డ. అమ్మడి వెంకన్న సీనియర్ కవి, రేలారే రంగ మున్నూరు కాపు, పుట్ట మీద పాలపిట్ట. రామలింగన్న అమ్మమ్మ తెలంగాణమ్మ ఆగమైతమ్మ అనే పాట. జంగు ప్రహ్లాద్ మున్నూరు గాయకుడు. ముస్లిం తమ్ములు నిస్సార్ పండు వెన్నెలలోననే పాట, షేక్ బాబా గాయకుడు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన కవులు, కళాకారులకు సంబంధించిన అంశాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను.
ఇంకా ఇంకా దళిత సంబంధించిన వాళ్ళనే కాకుండా ఇక్కడ బీసీ కళాకారులకు సంబంధించిన వాళ్ళని నేను చదివాను. అదే సమయంలో ఇక్కడ ఎన్వై అశోక్ ప్రజా గాయకుడు, గిద్దె రామనరసయ్య కొమ్మలలో కోయిలమ్మ అనే పాట, బోడ చంద్ర ప్రకాష్ మాదిగే, అమ్మ సోని అమ్మ, వీళ్ళందరూ మాదిగే బిడ్డలు. ఓసి కళాకారులు కూడా ఉన్నారు. సదాశివుడు ప్రజాకవి తలాపన పారుతుంది గోదావరి అనే పాట చాలా గొప్ప పాట. జంగిరెడ్డి సేదన మేడుందిర అనే పాట, వేమల పుష్ప ఉండు పైలంగుండు తల్లి వలపోత అనే పాట, జయ శ్రీనివాస్ నేలమ్మ నీకు వందనం. ఉన్నత వర్గాల బిడ్డలు కూడా గొప్ప పాటలు పాడారు. సంగీత దర్శకుల్లో చక్రి వస్తాడు, పల్లెపల్లి మోహన్ వస్తాడు, రవి కళ్యాణ్ వస్తాడు, జిఎల్ నాందేవ్ వస్తాడు, విష్ణు కిషోర్ వస్తాడు, సురేష్ బొబ్బిలి వస్తాడు, కార్తీక్ కొడగండ్ల వస్తాడు, గజ్వేల్ వేణు వస్తాడు. వాయిద్య కళాకారులు డప్పు భాస్కర్, తబలా వాజిద్ హుస్సేన్, డప్పు బాబు, డోలక్ శివ, ఇట్లాంటి చాలా మంది ప్రముఖ కళాకారులు గాయకులు వీళ్ళందరూ వస్తారు. ఇంకా నాకు డైరెక్ట్ గా కవులు కళాకారులతో ఒకవేళ నాకు ప్రత్యక్ష సంబంధం లేకపోతే, కొంతమంది పిల్లలు మా పేరు చెప్పలేదనుకుంటే నేను భవిష్యత్తులో వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా మీ దృష్టి తీసుకొస్తున్నా, తెలంగాణ మాండలిక జానపదాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రముఖ కళాకారులు వరంగల్ శంకర్ మా ఎస్సీ మాలే, వరంగల్ సారంగపాణి మేదర్, సుక్క సత్తయ్య కుర్మ, మిద్దె రాములు గౌడ. ఇవన్నీ మన తెలంగాణ అస్తిత్వాన్ని ఏదో రూపంగా సమాజం ముందు, ప్రపంచం ముందు నిలబెట్టిన వాళ్ళే వీళ్ళందరూ కలిసి. వాళ్ళకు లేని గౌరవం లబ్ధిదారులకు ఎట్లిచ్చారు, వాళ్ళకు లేని గుర్తింపు. ఇందులో పూట గడవని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కవులు కళాకారులు ఉన్నారు. పూట గడవకపోయినా తెలంగాణ వస్తే చాలని చెప్పి ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతాడ నాగరాజు కూడా తను ఉన్న ఉద్యోగానికి, సింగరేణిలో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన ఆ తమ్ముడు కూడా చాలా మంది ఇట్లా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఎవరిని ఆదుకోవాలి, ఎవరిని గౌరవించాలి. మీ చుట్టూ భజన చేసేటోళ్ళని కాదు, లేదా మీ ప్రభుత్వాన్ని అత్యంత ప్రభావితం చేసే సామాజిక వర్గం నుంచి కాదు, మీ ప్రభుత్వాన్ని అత్యంత ప్రభావితం చేసే మీ సొంత సామాజిక వర్గం నుంచి కాదు. నిజమైన కవులు కళాకారులు ప్రజల హృదయాల్లో ఉన్నారు. మీ హృదయంలో లేకపోయారు. మీరు ఎప్పుడైనా గుర్తించండి, ఇప్పుడైనా వాళ్ళని గౌరవించండి, ఇప్పుడైనా వాళ్ళని ఆదుకోండి. ఇంతకుముందే కోట్ల రూపాయల ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకు నువ్వు కొట్టి ఇవ్వడం ఎందుకు? ఇంతకుముందే ప్రభుత్వం ద్వారా గృహాల కోసం జాగా తీసుకున్న వాళ్ళు, భూమి తీసుకున్న వాళ్ళకు మళ్ళీ మీరు భూమి ఇవ్వడం ఎందుకు? లేనోళ్ళు ఉన్నారు కదా, అవకాశం రానోళ్ళు ఉన్నారు కదా. హైదరాబాద్లో బంగ్లాలు ఉన్నోళ్ళు కాదు, హైదరాబాద్లో ఆ పేద కళాకారులకు సంబంధించిన రెంట్ కట్టడానికి అవకాశం లేని బాడుగ ఇళ్లలో ఉంటున్నారు. రెంట్ కట్టడానికి కూడా వాళ్ళకి స్తోమత శక్తి లేకుండా పోతున్నది. వాళ్ళని కదా గుర్తించాల్సింది, వాళ్ళని కదా గౌరవించాల్సింది. మీరు ఈ ఎన్నిక న్యాయబద్ధంగా లేదు, ఈ ఎన్నిక జూరీ చేయలేదు, మిమ్మల్ని ప్రభావితం చేసే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేశారు. మీరు కూడా మీ సొంత సామాజిక వర్గాలకు ఎజెండా చేసే విధంగా కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాన్ని మేము తిరస్కరిస్తున్నామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, అందులో భాగంగా నేను మా తమ్ముడు నేర్నాల కిషోర్ ఏదైతే ఉన్నాడో, ఉద్యమం చేస్తున్నాడో, నేను సమయం లేకపోవడం వల్ల నిన్న బయట రాష్ట్రానికి వెళ్ళడం వల్ల సుందరయ్య భవన్లో ఆయన చేసిన కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను. కొంత సమాచారం మాత్రం నాకు ఇచ్చారు. కానీ నేర్నాల కిషోర్ చెప్తున్నా, తెలంగాణలో ఉండబడే పేద కళాకారులందరూ చెప్తున్నా, నేను మీ గుర్తింపుకు ఎక్కడ ప్రాధాన్యత లేకపోయినా, మీ గౌరవానికి ఎక్కడ ప్రాధాన్యత లేకపోయినా, లేదా మీ అస్తిత్వానికి ఎక్కడ ప్రమాదం వచ్చినా, మీకు న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోయినా, ఖచ్చితంగా ఒక పేద వర్గాల బిడ్డగా నేను తెలంగాణలో ఉండబడే పేద కళాకారులందరికీ అండగా నిలబడతా. మీ ఆకాంక్షకు అనుగుణంగా
మీకు గుర్తింపు గౌరవం వచ్చే కాడ లేదా ప్రభుత్వం ద్వారా సహకారం పొందే అవకాశం వచ్చే కాడ ఖచ్చితంగా నా పాత్ర మీకు అండగా ఉంటుందని చెప్పి తెలంగాణలో ఉండబడే పేద కళాకారులు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైనా కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైనా కావచ్చు, ఆ తెలంగాణలో ఉండబడే పేద కళాకారులందరికీ న్యాయం జరిగే విధంగా పేపర్లో న్యాయం జరిగే విధంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా సహకారం ఎంఆర్పి సహకారం ఉంటుందని కూడా మీ దృష్టి తీసుకొస్తూ ఇక్కడ మహిళా కళాకారుల పేరు మరొక చదువుతున్నాను. ఈ 9 మందిలో ఒక్క మహిళ లేకపోవడం, అది కూడా మరో తల్లి తెలంగాణ విగ్రహావిష్కరణ సందర్భంగా మరో తెలంగాణ తల్లి తెలంగాణ తండ్రి పేరుతో విగ్రహావిష్కరణ జరగలేదు కదా, తెలంగాణ తండ్రి పేరుతో విగ్రహావిష్కరణ జరగలేదు కదా. తెలంగాణ తల్లి ఇప్పటికే ఉన్నదని చెప్తున్న సమయంలో మరో తల్లిని మీరు తీసుకొచ్చారు కదా. అంటే ఏ పేరు లేని మరో తల్లిని మీరు తీసుకొచ్చారు, మీ కన్న తల్లి రూపాన్ని తీసుకొచ్చారు. కానీ మీరు ప్రకటించిన దాంట్లో ఒక మహిళా పేరు లేకపోవడం సిగ్గుచేట అనే విషయం, ఇది మహిళా సమాజాన్ని అవమానించడం అనే విషయం, ముఖ్యంగా కళాకారులైన మహిళల్ని అవగాహనపరచడం అనే విషయం మీరు తీసుకొస్తున్నాను నేను. అది ధూమ్ధామ్ కార్యక్రమా లేదా ఏ కార్యక్రమమైనా కానీ కళాకారులో సగం మంది మహిళలు ఉన్నారా లేదా? ఏ ధూమ్ధామ్ కార్యక్రమం అయినా సరే, ఏ కళాకారులు నిర్వహించిన ప్రదర్శన అయినా సరే, మహిళా కళాకారుని లేకుండా సింగిల్ గా పురుషులతోటి ధూమ్ధామ్ కార్యక్రమంలో లేదా ఇంకెక్కడ కార్యక్రమం జరిగిన చరిత్ర కనిపిస్తుందా? అంటే తెలంగాణలో సగం జనంలో మహిళలు ఉన్నట్టుగానే, ప్రపంచ జనాభాలో సగం మహిళలు ఉన్నట్టుగానే, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా సగం మంది మహిళా కళాకారులు ఉన్నారు కదా. మరి తెలంగాణ తల్లి అంటేనే ఒక స్త్రీ రూపానికి మీరు రూపకల్పన చేసిన ఆ రోజే 9 మంది కవులు కళాకారులను మీరే గుర్తించి అందులో కనీసం ఒక్క మహిళా కళాకారుని కూడా గుర్తించకపోవడం అంటే మీకు ఎంత కేవలం కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి రూపాన్ని తీసేసి ఇంకొక రూపం తీసుకురావాలనే ఒక కోపం ప్రదర్శించినట్టుగా ఉన్నదే కానీ మీరు మహిళల్ని గౌరవించినట్టుగా లేదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఆ కోణంలో మహిళా కళాకారుల విషయంలో అది విప్లవోద్యమ మహిళా కళాకారున తెలంగాణ ఉద్యమానికి భాగస్వాములు అయ్యారు ఎవరైనా కానీ తెలంగాణ బాగుతారు. మళ్ళా చదువుతున్నా, అందరికంటే ముందు నా సోదరి 5 దశాబ్దాల అరుణయ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన దాంట్లో దాదాపు నాకు తెలిసి 4 దశాబ్దాలైనా నా సోదరి విమలక్క ఉంటుంది. ఇప్పటికి కూడా గొప్ప కళాకారుని, గొప్ప గాయని, సమాజాన్ని ప్రభావితం చేసే మన మహిళా గాయనిలో ప్రథమ పాత్ర పోషిస్తున్నది. విమలక్కను ఎందుకు గుర్తించలేకపోయారు? తేలు విజయ నా సోదరి ఎస్సి మాల, ఆమె పాడిన పాట చాలా గొప్పగా ఉంటుంది. ఒల్లాల వాణి, రేలారే గంగా, అదే సమయంలో జనగారు విజయ, సోదరి వేముల పుష్ప, స్నేహ, ఊట్ల స్వర్ణ, శాలిని, మధుప్రియ, వీళ్ళందరూ గొప్ప కళాకారుని కదా. మీరు తెలంగాణ తల్లి మరో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు, 9 మంది కవులు కళాకారులు ఒక మహిళను గుర్తించారు. అంటే మీరు ఎంత అపరిపక్వతలో ఉన్నారో, మీరు ఎంత ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను గుర్తించడంలో ఎంత వెనుకబడిపోయారో ఇది బలమైన సాక్ష్యం అనేసి కూడా మీ దృష్టికొస్తున్నాను నేను. అందరిని గుర్తించాలి, 9 మంది కాదు 90 మందిని గుర్తించండి, 9 మందిని కాదు 90 మందిని గుర్తించండి. కానీ మీరు గుర్తించేది ఎవరికైనా సరే ఏ పేరుతో ఇంతకుముందు లబ్ధి పొందినరో వాళ్ళని మినహాయించండి. భూమి ఉన్నోళ్ళకి భూమి వంచడం ఎందుకు? ఇండ్లు ఉన్నోళ్ళకి ఇల్లు వంచడం ఎందుకు? ఇంతకుముందే గుర్తింపు వచ్చిన వాళ్ళకు గుర్తింపు మళ్ళా నువ్వు ఇవ్వడం ఎందుకు? గుర్తింపు లేని వాళ్ళకి గుర్తింపు రానియండి. మీరు ఇచ్చే భూమి లేని వాళ్ళకి ఇవ్వండి, మీరు ఇచ్చే ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి, మీరు ఇచ్చే ₹1 కోటి డబ్బు ఆ పేద కళాకారులకు ఇవ్వండి. అది మర్చిపోతే తెలంగాణ కళా సమాజాన్ని ప్రేమించే తెలంగాణ పౌర సమాజం రేవంత్ రెడ్డి గారి సర్కారుతో
యుద్ధమే చేస్తుందని కూడా స్పష్టం చేస్తున్నాం. తెలంగాణ కళా సమాజం మీరు ఆ విషయాన్ని గుర్తించకపోతే, తెలంగాణ కళా సమాజాన్ని గౌరవించే గుర్తించే పౌర సమాజం రేవంత్ రెడ్డి గారి సర్కారుతో భవిష్యత్తులో యుద్ధమే చేస్తుంది. ఏది ఏమైనా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చినట్టు ఉన్నది, పేద కళాకారులను విస్మరించినట్టు ఉన్నది. ఆ పేద కళాకారులను గుర్తించండి. 9 అనే సంఖ్యతో ఇంకో 0 కలిపిన 90 అవుతుంది. మళ్ళా పక్కా ఇంకొక 0 కలిపిన 90 అవుతుంది. 90 మందిని గుర్తించే కార్యక్రమం చేస్తారని, అందుకు ఒక ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేసి ఆ జ్యూరీ ఆధ్వర్యంలో మళ్ళీ ప్రకటన చేస్తారని చెప్పి, ఇప్పుడు ప్రకటించిన దాన్ని పునఃసమీక్ష చేసుకొని దాన్ని మేము రద్దు చేయమన్నాను, దాన్ని ఇవ్వద్దు అని అన్నాను. కానీ దాని కొనసాగింపుగా లబ్ధి పొందని, గుర్తింపు పొందని, గౌరవం పొందని కళాకారులను ప్రముఖులను గుర్తించి మీరు మరో నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ విషయంలో ముందుకు సాగుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను ఇకపోతే సందర్భం ఏంది, డిసెంబర్ 9 సందర్భం ఏంది, రేవంత్ రెడ్డి గారు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఇది కదా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించింది ఏ పేరు ఏ ఊరు లేని ఒక విగ్రహం అని ఒక బొమ్మను ఆవిష్కరించి మనకు తల్లి అని చెప్తున్నారు. ఈమెకు ఊరు లేదు, పేరు లేదు. ఈమెకు ఊరు లేదు, పేరు లేదు. ఈమెను తల్లి అని చెప్తున్నారు. ఊరు పేరు లేని వాళ్ళను తల్లులు చేస్తున్నారు. కానీ ఎవరి తల్లి అందరి తల్లి అవుతుందా? మీ దృష్టికి తీసుకొస్తున్నా. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో, మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కేసీఆర్ ఏకపక్షంగా ఏ పొరపాటు చేశారో అదే పొరపాటును సరిదిద్దే విధంగా కాకుండా అదే పొరపాటును రేవంత్ రెడ్డి చేశాడు. మళ్ళీ చెప్తున్నా నేను, అదే పొరపాటు రేవంత్ రెడ్డి చేశాడు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఆ విగ్రహానికి రూపకల్పన చేయడంలో ఏ శిల్పి ఉన్నాడో ఆ శిల్పికి కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చాడు, అది ఎవరి రూపం ఉండాలి అని. ఇప్పుడు చెక్కిన శిల్పికి రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చాడు, ఎవరి రూపం ఉండాలి అని చెప్పి. దయచేసి ఈ విషయాన్ని ఇంపార్టెంట్ నోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను మాట్లాడే మాటకు నేను కట్టుబడి ఉంటాను. ఈ విషయాన్ని ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఉద్యమ కాలంలో ఒక తెలంగాణ తల్లిని ఆవిష్కరించాలనుకున్నారు. తెలుగు తల్లి విగ్రహం ఉన్నది కదా, తెలుగు తల్లి విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి రావాలనుకున్నారు. ఆ తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఎలా ఉండాలనే విషయంలో కేసీఆర్ డైరెక్షన్ లేకుండానే, కేసీఆర్ సూచన లేకుండానే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన జరిగిందా? తెలంగాణ తల్లి విగ్రహ రూపమే జరిగితే, తెలంగాణ తల్లి విగ్రహ రూపమే వస్తే ఏ తల్లి కన్నా కిరీటం ఉంటుందా? తెలంగాణలో ఉండబడే బడుగు బలహీన వర్గాల తల్లులకు వడ్డాల ఉంటుందా? తెలంగాణలో ఉండబడే తల్లులందరికీ పట్టు చీరలు ఉంటాయా? బంగారు గొలుసులు ఉంటాయా? చెవులకు దుద్దుళ్ళు ఉంటాయా? అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇంతకు ముందున్న తెలంగాణ తల్లి దొరల తల్లిలాగా ఉన్నది కానీ పేదల తల్లిలాగా లేదు అని అన్నాడు. ఓకే, పేరుకు తల్లే గాని కూతురు రూపం తీసుకొచ్చిందని ఒక పేరు వచ్చింది. అప్పుడు కవిత రూపం తీసుకొచ్చిందని పేరు వచ్చింది. పేరుకు తెలంగాణ తల్లే. ఆ తల్లి రూపం ఎలా ఉండాలంటే, రూపం ఫేస్ రూపం ఎలా ఉండాలంటే తన కూతురైన కవిత రూపం ఉండాలని చెప్పి ఆయన డైరెక్షన్ చేసినట్టున్నది. అందువల్ల దొరల కుటుంబంలో ఉన్న వాళ్ళకు మహిళలు ఏ స్థాయిలో ఉంటారో అవన్నీ బంగారు కడియాల రూపంగా లేదా లేని కిరీటాల రూపంగా పెట్టడం జరిగింది. అదొక ఎత్తు. కానీ కూతురు రూపం అన్నారు. మన ఎవరో విలేకరులు అంతకుముందే తెలంగాణ తల్లి విగ్రహ రూపము అంత మీలాగానే ఉంటుందమ్మంటే విలేకరుల సమస్యలు నవ్వి, నేను కూడా తెలంగాణ బిడ్డనే కదా అందువల్ల అదే రూపం వచ్చిందేమో అని అన్నారు. అంటే తండ్రి ఇచ్చిన డైరెక్షనే, కేసీఆర్ ఇచ్చిన డైరెక్షనే ఆ శిల్పి ఫాలో అయ్యాడు. అంతే, కేసీఆర్ ఇచ్చిన డైరెక్షనే శిల్పి ఫాలో అయ్యాడు. పోనీ ఆ విగ్రహంలో దొరల తల్లినే కనిపిస్తుంది అని మీరు అన్నారు కదా.
ఇప్పుడు కాదన్నారు కదా. మరి ఇప్పుడు మీరేదైతే చేశారో అందుకు సాక్ష్యం ఉన్నది. నేను ఒక మాట అన్నాను, కవిత రూపమే అని చెప్పి, కవిత రూపం అని చెప్పి. అసలు కవిత ఫేస్ రూపమే కాదు, కట్టుకున్న బట్ట నుంచి, వేసుకున్న జాకెట్ నుంచి అన్నీ అదే రూపంలో ఉంటాయి. చూడండి, ఒకరోజు మన ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశాడు. దానికి ముఖ్య అతిథిగా కవితనే పిలిచాడు, ముఖ్య అతిథిగా కవిత గారినే పిలిచాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ విగ్రహానికి కట్టిన చీర ఏంటిది? ఎర్ర చీర. మరి కవిత గారు కట్టుకున్నది ఏంటిది? ఎర్ర చీర. ఆ విగ్రహ అంచు ఏమున్నది? బంగారు అంచు ఉన్నది. మరి కవిత కట్టుకున్న చీరకు ఏ అంచు ఉన్నది? గోల్డ్ అంచు ఉన్నది. జాకెట్ ఏ కలర్ ఉన్నది? గోల్డ్ కలర్ ఉన్నది. మరి తెలంగాణ తల్లి విగ్రహంలో ఉండబడే జాకెట్ కలర్ ఏది ఉన్నది? అదే కలర్. బహుశా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఇప్పుడు ఆవిష్కరించడానికి వెళ్ళిన కవిత గారికి కిరీటం మాత్రమే లేదు, కానీ మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి. చూడండి, మొత్తం అన్ని సేమ్ ఉన్నాయి. అంటే తెలంగాణ తల్లి విగ్రహ రూపానికి చెక్కుమని చెప్పి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తే ఆ కేసీఆర్ గారు అత్యంత ప్రేమించే సొంత కూతురు రూపాన్ని తీసుకొచ్చిండు. తెలంగాణ తల్లి రూపం నీదంటే, అవును నేను తెలంగాణ తల్లి బిడ్డనే కదా అని ఆమె అన్నది. తెలంగాణ తల్లిలాగా నేను ఉంటానని చెప్పి డైరెక్షన్ మొత్తం ఇక ఆ విగ్రహానికి ఏ కలర్ చీర, ఏ కలర్ జాకెట్, ఏమేమి ఉన్నాయో అన్నీ ఇవే పెట్టుకొని పోయింది. ఇది విషయం. పోనీ దొరల తల్లిలాగా ఉన్నది, దొరల ఇంట్లో బిడ్డలాగా ఉన్నదని మీరే అన్నారు కదా. మరి మీరేమన్నా ఇప్పుడు తెలంగాణ తల్లి రూపాన్ని ఏమన్నా పేదింటి బిడ్డని తీసుకొచ్చారా? పేదింటి బిడ్డని తీసుకొచ్చారా? మీరే చెప్పారు కదా. నిన్న ప్రకటించిన దాంట్లో ఏం ప్రకటించారు? నిన్న ప్రకటించిన దాంట్లో ఏం ప్రకటించారు చూడండి. అప్పుడు రాజుల తల్లి, ఇప్పుడు కిసాన్ తల్లి. అప్పుడు రాజుల తల్లి, దొరల తల్లి, ఇప్పుడు కిసాన్ తల్లి అండి. కిసాన్ అంటే ఏంటి? రైతు. ఓకే, ఆయన ఏమన్నాడు చూడండి. బీఆర్ఎస్ హయాంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం రాజుల తల్లిలా ఉండేది. మేము ఆవిష్కరించిన విగ్రహం రైతుల తల్లి, మేము రైతు బిడ్డలం కాబట్టి కిసాన్ తల్లి రూపొందించుకున్నామని అన్నాడు. ఏ బిడ్డలం అన్నాడు? కిసాన్ తల్లిని రూపొంచుకుందాం అన్నాడా లేదా? అన్నాడు. మీ దృష్టిలో ఆయన చేసిన ప్రకటనలో ఇంకొక విషయం కూడా ఉన్నది. మీరు చూడండి, మీరు చూడండి. ఆయన మాట్లాడింది మా అమ్మ గుర్తుకొచ్చింది. ఆ రూపాన్ని చూస్తే ఎవరు గుర్తుకొచ్చిండ్రు? వేరేళ్ళ తల్లి గుర్తుకు రాలే, వాళ్ళమ్మే గుర్తుకొచ్చింది. చూడండి, మా అమ్మ గుర్తుకొచ్చింది. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. బహుజనులు పిడికిలు బిగించి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షల మేరకు తండాలు, గూడేలు, మార్మల పల్లెలో జనబాహుల్యంలో ఉన్నది తెలంగాణ తల్లి. నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండేదో అలానే కళ్ళ కట్టినట్టుగా కనిపించింది అన్నాడు. బహుశా ఇప్పుడు శిల్పికి ఇంటర్నల్ డైరెక్షన్ వెళ్ళిపోయింది. నాయన, మరి నువ్వు తల్లి విగ్రహం పెట్టే మీ తల్లి విగ్రహం పెట్టేవారు నాయన, మా తల్లి రూపమే రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఉన్నది. ఇప్పుడు నా కళ్ళకు చిన్నప్పుడు మా అమ్మని ఎట్లా చూశానో అదే కళ్ళ కట్టినట్టు కనిపించింది అని చెప్పడం జరిగింది. కేసీఆర్ కూతురు రూపము కేసీఆర్ తీసుకొస్తాడు, మీ తల్లి రూపము నువ్వు తీసుకొస్తావు. మేమెందుకు అంగీకరించాలి? అవును, మీరు రైతులు కాబట్టి, కిసాన్ కాబట్టి రైతు తల్లిగా మీరు తీసుకొచ్చారు కాబట్టినే మీ చేతిలో కంకులు పెట్టుకోగలిగారు. కానీ కూలి తల్లి కొడవలు పట్టుకుంటారు కదా. మాకు భూములు లేవు, కూలి పెట్టుకుంటారు కదా. కూలికి వెళ్ళే వాళ్ళు కొడవలు పట్టుకొని పోతారు కదా. కోత కోయడానికి కానీ కలుపు తీయడానికి కానీ ఏం ఉపయోగపడుతుందండి? కోత కోయడానికి కానీ కలుపులు తీయడానికి కానీ ఏది కొడవలే కదా. మరి ఒక చేతిలో కంకెని పెట్టుకున్నారు కదా, రైతుల గుర్తుగా నువ్వే చెప్పావు కదా రైతు తల్లి అని. మరి దొరల తల్లులను దొరలు చెక్కించుకున్నారు, రైతుల తల్లుల పేరుతో మీ సొంత తల్లి రూపాన్ని మీరు చెక్కించుకున్నారు.
మీకు భూములు ఉన్నాయి కాబట్టి చేతిలో కంకులు పెట్టుకోగలిగారు. ఇది కంకేనా? కంకులు పెట్టుకోగలిగారు. మీరు రైతులు కాబట్టి బంగారు గొలుసులు బాగానే వేసుకున్నారు. నిజంగా మా పేద తల్లులకు సంబంధించిన వాళ్ళు ఈ స్థాయిలో కూడా చీరలు కట్టుకోలేరు ఆ రోజుల్లో. ఇప్పుడేమన్నా కట్టుకుంటుండేవో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తల్లి ఉన్న సమయంలో మా తల్లులు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారి తల్లి ఈ స్థాయిలో చీరలు కట్టుకొని నిండుగా ఉన్నారేమో, కానీ మా తల్లులు మేము కూలికి వెళ్ళడమే చూసాం కనుక మా తల్లులు అంత నిండుదనంతో చీరలు కట్టుకున్న పరిస్థితి మాకేం లేదు. మా తల్లుల రూపం రాలే. అందువల్ల పేద వర్గాల తల్లును గుర్తించాలంటే కనీసం పేద వర్గాల కోసం పోరాటం చేసిన స్ఫూర్తి నింపిన చాకలా ఐలమ్మనన్నా పెట్టుకోవచ్చు. ఆమె రూపం పేద రూపమే, పేదల కోసం కష్టపడ్డది. లేదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపిన చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిందని చెప్పబడుతున్న రోజుల్లో మళ్ళీ అదే ఉద్యమాన్ని నాయకత్వం వహించిన టిఎన్ సదాలక్ష్మి గారు ఆనాడు పాత్ర పోషించింది. తెలంగాణ సాయుధ పోరాటం అంటే పేదల కోసం పోరాటం చేసింది చాకలా ఐలమ్మ. తెలంగాణ మొదటి దశ ఉద్యమానికి నాయకత్వం వహించింది టిఎన్ సదాలక్ష్మి గారు. వాళ్ళలో ఏ రూపమైనా పేదల రూపమే కదా. అందువల్ల ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు ఇద్దరు తల్లులు ఇప్పటి వరకు అయితే ఇక నాకు తెలిసి మళ్ళా ఎప్పుడన్నా నేను వస్తుందని నేను అనుకోను. మళ్ళప్పుడన్నా కేసీఆర్ గవర్నమెంటే మళ్ళీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏ తల్లి విగ్రహాలకు దండలేస్తారు? లేదా మరొకసారి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏ తల్లి విగ్రహాలకు దండలేస్తారు? అంటే ఇద్దరు తల్లులు చేశారు కదా వీళ్ళు. ఇదేం సంస్కృతి, ఏం సాంప్రదాయం? అన్ని వర్గాల నాయకత్వాన్ని మేధవర్గాన్ని కూర్చుని పెడితే, అన్ని వర్గాల నాయకత్వాన్ని మేధవర్గాన్ని కూర్చుని పెట్టి నిజమే మనకంటూ ఒక భారతదేశానికి భారతమాత ఉన్నట్టుగా, తెలుగు ప్రజలందరికీ తెలుగు తల్లి ఉన్నట్టుగా మనకు కూడా ఒక ఊహాజనితమైన ఒక తల్లి పేరుతో ముందుకెళ్ళాలంటే నిజంగా కాంట్రవర్సీ లేకుండా నువ్వు తెలంగాణ గత తల్లిని దొరల తల్లిగా నువ్వే పోలుస్తీవి. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన తల్లిని మీ సొంత తల్లి రూపాన్ని నువ్వే చెప్తీవి. ఇప్పుడు మరి మీ తల్లి రూపాన్ని మా తల్లి రూపంగా మేము చూసుకోలేం కదా. పేద వర్గాల మహిళల చేతిలో నేను కొడవలు చూశాను కానీ ఇంకోటి చూడలేదు కదా. కాబట్టి పునఃసమీక్షించుకోండి, ఈ రెండు తల్లుల రూపాలను రద్దు చేయండి. కేసీఆర్ గారికి నిజంగా దీని మీద నిజాయితీ ఉండాలి, రేవంత్ రెడ్డి గారు కూడా నిజాయితీ ఉండాలి. కేసీఆర్ గారికి నిజాయితీ ఉండాలి. మీరు ఏ రూపకల్పన అయితే చెక్కిచ్చారో, తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ రూపకల్పన చెక్కిచ్చారో దాన్ని రద్దు చేద్దాం. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాళ్ళ సొంత అమ్మ రూపాన్ని రద్దు చేద్దాం. అణగారిన వర్గాలు అన్ని కులాల మేధావులతోటి, అణగారిన వర్గాలు అన్ని కులాల మేధావులతోటి నిజంగా భౌగోళికంగా ఈ తెలంగాణ ప్రాంతంలో సగటు మహిళ ఏ రూపంగా ఉంటుంది, సగటు మహిళ కట్టుబొట్టు ఏ రూపంగా ఉంటాయి. సగటు మహిళ రూపం ఉంటే అది గర్వపడాలి కానీ దొరల కుటుంబాల మహిళల్ని లేదా పటేళ్ల కుటుంబాల మహిళల్ని తీసుకొచ్చి కదా అందరు తల్లులుగా మీరు చెప్తే అంగీకరించడానికి తెలంగాణ మెజార్టీ సమాజం ఎందుకు సిద్ధంగా ఉండదంటే మా తల్లుల రూపం, మా తల్లుల కట్టుబొట్టు లేవు. మా పేద వర్గాల తల్లుల రూపం, మా పేద వర్గాల తల్ల కట్టుబొట్లు లేవు. కాబట్టి పేద వర్గాల సమాజం గమనించదు, గుర్తించదు. ఇట్లాంటప్పుడు బీఆర్ఎస్ పోతే ఆ తల్లి పోయింది, కాంగ్రెస్ వస్తే ఈ తల్లి వచ్చింది. మరి మహాజన్లో అనగాని వర్గాలు అధికారానికి వస్తే మరి అప్పుడేమవుతుంది? మహాజన్లో అనగాని వర్గాలు అధికారం వస్తే ఏమవుతుంది? మీరు వేర్వేరు తల్లులు పెడితే మేము ఇద్దరు తల్లిని పక్క పక్కనే పెడతాం, ఇద్దరు తల్లిని గౌరవించుకుందాం అన్నాయని చెప్పి. చాకలా ఐలమ్మ తెలంగాణ ఉద్యమ సాధన పోరాట ఉద్యమకారిని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాయకత్వం వహించిన సదాలక్ష్మి. అందువల్ల కేసీఆర్
చెక్కించిన తల్లి తెలంగాణ విగ్రహాన్ని రద్దు చేయడం నీకు అధికారం వస్తేనే సాధ్యమైంది. మీ తల్లి రూపం పెట్టడానికి కారణం నువ్వు అధికారంకి వచ్చావు కూడా చేయడం సాధ్యమైంది. కానీ రేపు అణగారిన వర్గాల అధికారం వచ్చిన రోజు ఈ ఇద్దరు తల్లుల రూపాలు మారిపోతాయి. అణగారిన వర్గాల సగటు మహిళలకు సంబంధించిన వాళ్ళ జీవితాలకు అర్థం పట్టే విధంగా ఒక నూతన పేద వర్గాల తల్లి రూపాన్ని తీసుకొస్తాం. ఆ రూపం కోసం భవిష్యత్తులో అణగారిన వర్గాలు రాజ్యాధికారం వచ్చినప్పుడు అది సాధ్యం చేసుకోవడానికి అవకాశం ఉన్నదనే విషయం కూడా గుర్తించాల్సి చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాటం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.